హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మా పిల్లల్ని స్కూల్కి పంపుతున్నాను. అంగడి మా బ్లెస్సీ ఏమో స్కూల్కి వెళ్ళినట్టుంది. మా జాన్ కొంచెం పర్లేదండి, తగ్గింది. అందుకే స్కూల్కి పంపించేస్తున్నాను ఈరోజు ఫ్రెండ్స్. నడండి స్కూల్కి. వాళ్ళని స్కూల్కి దింపేసి వంట ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. చాలండి, నేను ఫోటో తీయట్లా, బిగుసుకుపోయారు. కూర్చో జాను, కూర్చో. బ్లెస్సీ నడు, స్కూల్కి టైం అవుతుంది. ఏ ఎందుకు వెళ్ళావు స్కూల్కి? టీచర్ ఏం కొట్టదమ్మా, వెళ్ళమ్మా. టీచర్ ఏం కొట్టదు, నేను చెప్తాను టీచర్తో. ఏమందమ్మా టీచరు? దా, నేను మళ్ళీ మిమ్మల్ని స్కూల్లో దింపేసి వంట చేయాలి. దా బ్లెస్సీ, వద్దులేదా స్కూల్కి వద్దురా, ఇలా ఏడవు. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసేసి నేను వచ్చి వంట ప్రిపేర్ చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్ ఏంటో చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, లంచ్ చేద్దాం రండి. ఈరోజు వంకాయ, నత్తళ్ళు, ఎండి చేపలు, ఎండి నత్తళ్ళు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, 1 టమాటా, కొంచెం కరివేపాకు కోసుకుందానండి. ఇదిగోండి, బాండి పెట్టి ఒక 4 స్పూన్లు నూనె వేసానండి. మా పిల్లలు వంకాయ ఎండి చేప తింటారు కాబట్టి వాళ్ళ కోసం కోడిగుడ్డు ఎగిరి పెడుతున్నాను. అయిపోయి చిన్న 10 నిమిషాలు అయితే కర్రీ అయిపోతుందండి. ఈ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. వంకాయ ఎండి చేప, ముందు కరివేపాకు వేసుకున్నాం. తర్వాత ఎండి చేపలు వేసుకున్నామండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకున్నాం. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే అండి, ఎండు చేపలు ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఉల్లిపాయ టమాటా వేసేస్తున్నానండి దీంట్లోనూ. వీటిని మంచిగా కలుపుకున్నామండి. ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా మూత పెట్టేద్దామండి. ఈలోపు వంకాయలు కోసుకుందాం ఫ్రెండ్స్. ఓకే అండి, ఉల్లిపాయలు, టమాటాలు, ఎండు చేపలు బాగా ఫ్రై అయినాయండి. ఇవన్నీ వంకాయలు కోసుకున్నాము. ఇప్పుడు వీటిని కూడా వేసేద్దాం మనం. ఇవన్నీ మొత్తం వంకాయలు వేసేసుకున్నామండి. ఇది మంచిగా కలుపుకున్నామండి. వంకాయలు కూడా మగ్గాలి. కొంచెం పసుపు వేసుకున్నామండి దీంట్లో. ఇది మంచిగా కలుపుకున్నామండి. ఇది కూడా వంకాయలు కూడా బాగా మగ్గేదాకా మూత పెట్టేద్దామండి. ఓకే అండి, వంకాయలు కూడా బాగా మగ్గిపోయినాయండి. దీంట్లో మనం కారము, ధనియాల పొడి, జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. కారం మీరు ఎంత తినాలనుకుంటే అంత, మేము తక్కువ తింటామండి, అందుకే 2 స్పూన్లు వేస్తున్నాను. కలుపుకున్నాము మంచిగా. దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నామండి. ఒక 15 నిమిషాలు అయితే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఇందులో నేను ఫస్ట్ సాల్ట్ వేయలేదండి. ఎందుకంటే ముందుగా సాల్ట్ వేస్తే వంకాయలు మగ్గవంటండి, మా మమ్మీ చెప్పారు.
అందుకే తర్వాత వేసుకుంటున్నానండి లాస్ట్లో. 1 స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేద్దామండి. 10 నిమిషాలు అయితే కర్రీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ ఎండు చేప వంకాయ కర్రీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.